తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా 24 hours కాదు 1 సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే అమ్మాయికి సోపతైతరు సోకుతున్న అమ్మాయికి సోపతైతరు అర్ధరాత్రి హాయ్ అంటూ హింస పెడతారు అర్ధరాత్రి హాయ్ అంటూ హింస పెడతారు గూగుల్ సెర్చ్ చేసి లోతుల్ని గుంజుతుండ్రు గూగుల్ సెర్చ్ చేసి లోతుల్ని గుంజుతుండ్రు గూగుల్ సెర్చ్ చేసి లోతుల్ని గుంజుతుండ్రు గూగుల్ సెర్చ్ చేసి కలిగు వీడియోలు గమ్ము నుండి చూస్తుండ్రు వారే దునియా డిజిటల్ మానియా మీడియా ఇందరి ఫోబియా వారే దునియా డిజిటల్ మానియా సోషల్ మీడియా ఇందకి ఫోబియా ఫోబియా అంటే చెప్పాలా తొందరగా భయం 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 వెరీ గుడ్ ఫోబియా అంటే భయం జిందగీ అంటే ఇది తెలుసు ఈ వర్డ్ తెలుసు సో సెల్ ఫోన్ వల్ల మన జిందగీ మన లైఫ్ అంతా కూడా ఫోబియా అంటే భయమే పెద్దోళ్ళైనా టీచర్లైనా మేమైనా ఇంకెవరైనా ఎవరైనా సరే ఈ సెల్ ఫోన్ వల్ల భయమే చెప్తా ఎట్లనో అది కూడా అర్థమైందా చాలా మంది ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇంకా ఏంటి రీల్స్ చేసే యాప్లు ఇంకా చాలా చాలా టెక్నాలజీ మనకు తెలియంది 6th క్లాస్ వాళ్ళు ఇప్పుడు నిలబెడితే నేను వాడిన టెక్నాలజీ వాడు వాడతాడు వాడిని ఫోన్ ఇస్తే అర్థమైందా 6th 5th వాళ్ళు ఇన్స్టా అకౌంట్స్ వాళ్ళకు ఉన్నాయి మనం కూడా అట్లా టైప్ చేయలేము అంత ఫాస్ట్ వాళ్ళు చేస్తారు అంటే ఇప్పుడు మనకు టెక్నాలజీ తెలియదంటే మనం మా చెవిలో పువ్వు పెట్టినట్టే కాదా అవునా కదా సో టెక్నాలజీ చాలా మోస్ట్ డేంజరస్ వెపన్ అది సో మనం మంచిగా ఉపయోగించుకోవాలని తెలియజేయడానికి వచ్చినాం అర్థమవుతుంది అందరికీ సో మన తల్లిదండ్రులు ఎందుకు పంపించారు ఇక్కడికి చదువుకోవడానికి ఇక్కడ ఆడపిల్లలు చేసే మిస్టేక్ ఏంటో చెప్తా వినండి సెల్ ఫోన్ ఉంది అమ్మది కానీ నాన్నది కానీ తీసుకుంటాం ఏం చేస్తాం సెల్ఫీ దిగుతామా సెల్ఫీ దిగినాక ఈ సెల్ఫీ ఏం చేస్తాం స్టేటస్ పెడతాం వెరీ గుడ్ చెల్లె ఇంకా స్టోరీ చేస్తాం వెరీ గుడ్ తమ్ముడు ఇంకా స్నాప్ ఇన్స్టాగ్రామ్ లో పెడతాం ఇంకా స్నాప్ చేస్తాం ఇంకా స్నాప్ 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 చేస్తాం ఓకే ఇంకా మేడం ఏం చేస్తాం తమ్ముడు రీల్ చేస్తాం రీల్స్ షార్ట్స్ చెప్పలే యూట్యూబ్ షార్ట్స్ డీపీ పెడతాం వెరీ గుడ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇప్పుడు నాకు క్వశ్చన్ వస్తుంది ఎమ్మటే ఆన్సర్ చేయాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో డీపీ అబ్రివేషన్ చెప్పు డిస్ప్లే పిక్చర్ మీరు చెప్పడం అర్థం ఉంటుంది ఇప్పుడు వాడేటోళ్ళు చెప్తే అర్థం ఉంటుంది సో డిస్ప్లే పిక్చర్ అనే అబ్రివేషన్ తెలియదు డీపీ పెట్టుకుంటాం మనం మళ్ళీ లేని అందాన్ని ఆ ఫోటోకి జత చేసి డీపీ పెడతాం మనం ఎందుకు పెట్టాలి ఎడిట్ చేసి పెడతాం